యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మల్లాపురం గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 64లో 183 కోట్లతో మంజూరైన మెడికల్ కాలేజీ 250 పడుకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన పనులు ప్రారంభించాలని కోరుతూ చేపట్టారు. మల్లాపురం గ్రామానికి మంజూరైన మెడికల్ కాలేజీని వేరే గ్రామానికి తరలించాలని చూస్తున్నారని, అలా తరలిస్తే చూసు ఊరుకునేది లేదని తెలిపారు. మెడికల్ కాలేజీ కోసం చేపట్టిన ఆమరణ దీక్షకు మల్లాపురం గ్రామస్థులు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ జడ్పీటీసీ తోటకూరి అనురాధ, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మిడి రామ్రెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఆమరణ నిరాహార దీక్షకు దిగిన బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్యతో సహా పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు యాదగిరిగుట్ట పోలీసులు. గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి మెడికల్ కాలేజీ 183 కోట్లతోటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ కళాశాల మంజూరైంది. మరి ఆ మంజూరైనటువంటి కాలేజీని మల్లాపురం గ్రామంలోని 64 సర్వే నెంబర్లో మరి 20 ఎకరాల భూమిని మరి వైటీడీ కేటాయించింది. ఆ కేటాయించిన భూమిని కూడా కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారు, మా గ్రామస్తులం అందరం కూడా మరి పరిశీలన చేసినాం. ఒక 2 రోజులలో కొబ్బరికాయ కొట్టాలని ఆలోచన చేసినప్పుడు అప్పుడే నోటిఫికేషన్ వచ్చి మరి ఆగిపోయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి బీర్లైలే గారు అదే స్థలంలోకి వచ్చి పరిశీలన చేసి ఇది మల్లాపురం గ్రామంలోనే పెడతా మెడికల్ కాలేజ్ అని చెప్పిండు. కానీ అలా మాట మార్చిండు. మరి దయచేసి మరి బీర్లైలే గారు మనసు మార్చుకొని మా మల్లాపురం గ్రామంలో ఈ మెడికల్ కాలేజీని పెట్టాలని కోరుకుంటున్నా. ఆయన మరి పెద్ద కింద మరి మ్యాక్స్ కంపెనీ అనే కంపెనీ ఒక 100 ఎకరాల భూమి కొన్నాడు కాబట్టి ఆ భూమి మీదనే మెడికల్ కాలేజీ పెట్టాలి. ఆ కాలేజీ అక్కడ పడితే నా భూమి డెవలప్ అవుతుంది, నేను బతుకుతానే ఆలోచనతో ఉన్నాడు తప్ప మరి ప్రజలకు సేవ చేయడానికి కాదు. ఒక సైతపురంలో పెట్టు, మాసాపేట పెట్టు, మరి మల్లాపురంలో పెట్టు, మరి దాతరపల్లిలో పెట్టు, దాతరపల్లిలో మరి బోని 20 రూట్ల మస్తు భూమి ఉన్నది, గవర్నమెంట్ భూమి, అక్కడ పెట్టు, మేము సంతోషిస్తాం. కానీ ఎవరికి అందుబాటులో లేని, ఎవరి బతకడానికి లేని ఆ ప్లేస్లో పెట్టి మరి ఎవరిని ఆగం చేద్దాం అనుకుంటున్నావు? నీ ఒక్కని బతుకు తెరువు తీసుకుంటున్నావు తప్ప మరి నువ్వు అందరు ప్రజలకు సేవ చేయాలని, ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటలేవు. ఐలే గారు ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని అది మల్లాపురం గ్రామంలో పెడితే చాలా బాగుంటుంది. లేదంటే మల్లాపురం గ్రామ ప్రజలు తిరుగుబాటు చేసిరంటే నువ్వు ఎక్కడ కూడా కాన్ఫరెన్స్లో తిరగలేవు. ఖబర్దార్ బీర్లైలే గారు, ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోవాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని వేడుకుంటున్నా. సర్వే నెంబర్లో మరి పరిశీలన చేసి మళ్ళీ వేరే ప్రాంతానికి మార్చడము ఇది పద్ధతి కాదు. మరి అదేవిధంగా ఇవాళ ప్రపంచం అంతటా విద్య, వైద్యమే ముఖ్యమని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇవాళ మేము మా మండల పార్టీ కర్రె వెంకటరమణ గారు మరి ఆమరణ నిరాహార దీక్షతో పాటు విద్య, వైద్యమే ముఖ్యము, నా ప్రజలకు, నా గ్రామానికి ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీ ఇక్కడే ఉండాలంటూ మరి ఆమరణ నిరాహార దీక్షకు వందలాది మందిగా ఈరోజు తరలి వచ్చారు. ఈ కాలేజీ మల్లాపురంలో వచ్చేంత వరకు మేమందరం పోరాటం చేస్తామని పిడికిలి బిగించి ప్రజలందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరి అందులో ఇక్కడ వేదిక మీద ఉన్న మేమందరం గిన రావడం జరిగింది. వచ్చే వరకు మేము గిన పిడికిలు బిగించి అందరం పోరాటం చేస్తామని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.